పొత్తిళ్లలోని పసిబిడ్డ కడుపు నిండుగా పాలు తాగితే అమ్మకు అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదు. అయితే కొంతమంది చంటి పిల్లలు పాలు తాగిన కాసేపటికే తాగిన పాలన్నీ కక్కుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు పెరుగు తరకల్లాగా వాంతి అవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు చంటి బిడ్డకు ఏమైందోనని తల్లిదండ్రులు ఒకటే ఆందోళన చెందుతూ ఉంటారు. పసిపిల్లలు తాగిన పాలన్నీ కక్కుకుంటున్నప్పుడు అన్ని సందర్భాల్లోనూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటారు డాక్టర్లు. అసలు చంటి పిల్లలు తాగిన పాలను కక్కుకోవటానికి వెనుక కారణాలేంటి? ఈ సమస్యకు చికిత్స ఎప్పుడు అవసరం? పసిబిడ్డల్లో పాలవాంతి గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. తల్లిపాలు తాగే 6 నెలలలోపు చంటి పిల్లలకు పాలు, పెరుగు, వాంతులు అయ్యే లక్షణాన్ని గ్యాస్ట్రోఈసోఫేగల్ రిఫ్లెక్స్ అంటారు. 6 నెలల వయసు వరకు అన్నవాహికకు జీర్ణాశయానికి మధ్య ఉండే కండరం వదులుగా ఉండటం మూలంగా పాలు కొంతమేరకు బయటకు వచ్చేస్తూ ఉంటాయి. కొంతమంది పిల్లల్లో ఈ సమస్య ఏడాది వరకు కొనసాగవచ్చు. చంటి పిల్లలు పాలు తాగుతున్నప్పుడు కొన్నిసార్లు గాలిని కూడా మింగేస్తుంటారు. ఆ గాలి తేన్పు రూపంలో బయటకు రాకపోతే తిన్న తర్వాత మనకెంత అసౌకర్యంగా ఉంటుందో వారికి కూడా అలానే ఉంటుంది. ఇలాంటప్పుడు తాగిన పాలు అరగక వాంతి అవుతూ ఉంటుంది. కొందరు తల్లులు బిడ్డ ఏడ్చిన ప్రతిసారి పాలు పట్టించేస్తూ ఉంటారు. ఇలా అవసరానికి మించి పాలు పట్టించినా ఇలా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే పోతపాలు పట్టించే పిల్లలు కూడా ఇలా జరుగుతుంది. ఆవు పాలలో ఉండే ప్రోటీన్ కూడా ఒక్కోసారి వాంతులకు ఓ కారణం కావచ్చు. డబ్బా పాలలో కూడా ఆవు పాల ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి కారణాన్ని గమనించాలని చెబుతారు డాక్టర్లు. యూజువల్గా పేరెంట్స్ మన దగ్గరికి వచ్చే కారణాలు ఏమై ఉంటుందంటే పాలు తాగిన వెంటనే వాంతి అవుతుందని చెప్పేసి తీసుకొస్తారు. సో అది మనం మళ్ళీ ఇంకొకసారి అడిగితే పెరుగు రూపేణ కొంచెం నోట్లో నుంచి బయటకి మన భుజం మీద వేసుకున్నప్పుడు ఇట్స్ వెరీ కామన్. దాన్ని మనం రీగర్జిటేషన్ అంటాం. సో అదేంటంటే అరిగిన పాలు పొట్టలో నుంచి బయటకు వస్తాయి. కొంచెం పిల్లలకి రిఫ్లెక్స్ అనేది కామన్గా ఉంటుంది. అంటే స్ఫింక్టర్స్ అన్నీ కొంచెం ఇంకా డెవలప్ అవ్వకపోవటం వల్ల తాగిన పాలని కొంచెం వెనక్కి తీసుకొస్తారనమాట. సో అది ఎప్పుడు అసలు భయపడాల్సిన అవసరం ఏం లేదు. అది నార్మల్ ఫిజియలాజికల్ థింగ్. సో యాజ్ లాంగ్ యాజ్ వాంత్ అయినా సరే బరువది బాగుండి ఈ జస్ట్ ఈ రీగజిటేషన్ కనుక ఫీట్స్ రీగజిటేషన్ కనుక అయితే కంగారు పడాల్సిన అవసరం ఏమీ ఉండదు. అది నార్మలే పసిపిల్లలు. బట్ ఏమన్నా ప్రొజెక్టైల్ వామిటింగ్స్ అంటాం. అంటే చాలా దూరం వాంతి వెళ్ళి పడటం, ఉన్నట్టుండి వాంతి చేసుకోవటం, లేదా ఆల్టర్డ్ కలర్ అంటే గ్రీన్ రంగులో కానీ ఆకుపచ్చ రంగులో అలా వాంతి చేసుకోవటం, పొట్ట ఉబ్బరంతో కూడి వాంతి చేసుకోవటం, లేదా విరోచనాలతో కూడి వాంతి చేసుకోవటం, జ్వరంతో కూడి వాంతి చేసుకోవటం, ఇలాంటి ఏమన్నా కోఫాక్టర్స్ కూడా ఉంటే మాత్రం ఆ వాంతిని మనం సీరియస్గా తీసుకోవాలి అండ్ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. చంటి పిల్లల్లో కొందరు ఎప్పుడో ఒకప్పుడు పాలను కక్కుతూ ఉంటారు. మరికొందరు పిల్లలు పాలు తాగిన తర్వాత కొద్ది పాలు వాంతి చేసుకుంటారు. ఇది పాలు తాగిన ప్రతిసారి కావచ్చు, లేదా రోజులోనో వారంలోనో ఒకసారి కావచ్చు. ఈ తరహా వాంతుల పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బిడ్డ అన్ని రకాల ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఒక్కసారి ఎక్కువ మోతాదులో వాంతి చేసుకున్నా దాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదు. కానీ ఇదే పరిస్థితి 5-6 సార్లు జరిగితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. నిజానికి బిడ్డ వాంతి చేసుకోగానే తల్లి చాలా కంగారు పడుతుంది. అయితే ఆందోళన పడకుండా గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. బిడ్డ ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తూ ఉండాలి. సంవత్సరంలోపు బిడ్డ అయితే వడపోసిన గోరువెచ్చటి మంచి నీటిని తాగించాలి. వెంటనే పాలు ఇవ్వకూడదు. కడుపులో ఏదైనా అసౌకర్యం ఏర్పడితే కొందరు పిల్లలు వాంతి చేసుకుంటారు. అందువల్ల వారికి వెంటనే పాలు ఇవ్వటం సరికాదు. బిడ్డ కడుపు ఖాళీగా ఉన్నప్పుడు పసిబిడ్డ ఆకలితో వెంటనే ఏడుపు లంకించుకుంటుంది. ఇలాంటప్పుడు చంటి బిడ్డకు వెంటనే పాలు పట్టాలి. సో యూజువలీ బ్రెస్ట్ ఫీడింగ్ అన్నప్పుడు ఏంటంటే ఇట్స్ న్యాచురల్, ఎనీ మదర్కి న్యాచురల్గా వచ్చేస్తుంది. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా డిఫరెంట్ పొజిషన్స్లో ఇవ్వచ్చు. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ కంఫర్టబుల్ ఫర్ ద మదర్ అండ్ ద బేబీ, ఈవెన్ సైడ్కి తిరిగి పడుకుని కూడా ఇవ్వచ్చు. కానీ యూజువలీ బాటిల్తో పట్టేటప్పుడు యూజువల్లీ ఏం చేస్తామంటే మనం బేబీని ఆర్మ్ మీద రెస్ట్ చేసుకుంటాం. రెస్ట్ చేసుకుని ఎల్బో విత్ సపోర్ట్తో ఆర్మ్ మీద రెస్ట్ చేసుకుని అండ్ ఫీడింగ్ అనేది ఇస్తామన్నమాట. ఫీడ్ ఇచ్చాక మాత్రం రిఫ్లెక్స్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని ప్రివెంట్ చేసుకోవడం కోసం బెటర్ బర్పింగ్ అన్నది చేయటం అనేది మంచిది. సో దానికోసం భుజం మీద వేసుకుని కొంతసేపు తట్టడం, లేదా పడుకోబెట్టాల్సిన అవసరం వస్తే లెఫ్ట్ లాటరల్ సైడ్ అంటాం,
పాలు తాగిన వెంటనే అయితే లెఫ్ట్ లాటరల్ సైడ్ పడుకోబెట్టి తర్వాత అరగంట తర్వాత మళ్ళీ రైట్ లాటరల్ సైడ్ తిప్పి పడుకోబెట్టడం అనేది చేస్తే ఈ రిఫ్లెక్స్ అన్నది తగ్గుతుంది. సో దట్ ఆ పాలు వెనక్కి వెళ్ళి మళ్ళీ వాళ్ళ ముక్కులో గుండా బయటకు వచ్చి దాని రిలేటెడ్ కాంప్లికేషన్స్ అనేవి రాకుండా ఉంటాయి. వాంతు అన్నది ఏమైనా ప్రొజెక్టైల్ వామిటింగ్ కానీ లేదా ఆకుపచ్చ రంగులో ఉండటం కానీ లేదా జ్వరంతో కూడి ఈరోజనాలతో కూడి అలాంటి ఏమన్నా వాంతులు అయితే కనుక ఖచ్చితంగా వెంటనే డాక్టర్ హెల్ప్ తీసుకోవాల్సింది. బిడ్డ సాధారణ స్థితిలో పాలు తాగుతూ ఉన్నప్పుడు వారానికి 150 గ్రాముల చొప్పున క్రమేపీ బరువు పెరుగుతూ ఉంటే తాగిన పాలు వాంతి చేసుకుంటున్నా కంగారు పడవలసిన అవసరం లేదు. కానీ పాలు తాగటం మానేసి వాంతి చేసుకుంటున్నప్పుడు, పిల్లలు చిరాకుగా ఉంటున్నప్పుడు, శరీర ఉష్ణోగ్రత తగ్గుతున్నప్పుడు మాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. ఇక పసిబిడ్డకు పాలు పట్టాక వెంటనే పడుకోబెట్టకూడదు. 10 నిమిషాల పాటు భుజం మీద పడుకోబెట్టి త్రేన్పు వచ్చే వరకు వెన్ను తడుతూ ఉండాలి. తేన్పు వచ్చేస్తే జీర్ణ ప్రక్రియకి ఏ ఇబ్బంది ఉండదు. తాగిన పాలు కూడా చక్కగా జీర్ణమవుతాయి. తల్లిపాల కంటే డబ్బా పాలు తాగే పిల్లలకు తేన్పు రావటానికి కాస్త సమయం పట్టొచ్చు. సంటి పిల్లలకు నడక, వ్యాయామము వంటివి ఉండవు కనుక తేన్పు రావటానికి పాలు తాగించాక పసిబిడ్డ వీపును తట్టడాన్ని తల్లి ఒక అలవాటుగా మార్చుకోవాలి. అప్పుడే చంటి పిల్లల్లో పాలు కక్కుకోవటం అనే సమస్య తగ్గుతుంది.